హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు ఈ ఫిబ్రవరి నెల జీతాలు, పెన్షన్లతో పాటు మార్చి 2025కు సంబంధించిన డిఏ, డిఆర్ బకాయిలు జమ. దీనికి సంబంధించిన పూర్తి స్థాయి సమాచారాన్ని, వివరాలైతే వీడియోలో తెలుసుకుందాము. వీడియోని ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్ని మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికి వచ్చినట్లయితే ఉద్యోగులకు సంబంధించి ఉపాధ్యాయుల ఫిబ్రవరి నెలకు సంబంధించినటువంటి పే స్లిప్స్ ఇప్పుడు డౌన్లోడ్ అయ్యే విధంగా అందుబాటులో ఉన్నాయి. అందరూ తమ పే స్లిప్స్ని డౌన్లోడ్ చేసుకుని డిడక్షన్స్ సరిగా ఉన్నాయా లేదా అనేది ఒకసారి అయితే పరిశీలించుకోండి. ఇన్కమ్ ట్యాక్స్ మరియు డిడక్షన్స్ ఈ నెలలో అడ్వాన్స్ ట్యాక్స్ కటింగ్ జరగనుండడంతో మిగిలిపోయిన ట్యాక్స్ మొత్తం ఈ నెలలోనే కట్ అవుతుంది. మీరు ట్యాక్స్ ప్లానింగ్కు సక్రమంగా చేసుకోవడానికి ఇది మంచి అవకాశము. పెన్షనర్ల కోసం ముఖ్య సమాచారము. పెన్షనర్లకు సంబంధించి వారి పే స్లిప్స్ కూడా తాజాగా విడుదలయ్యాయి. పెన్షనర్లు తమ పే స్లిప్స్ని డౌన్లోడ్ చేసుకొని డిడక్షన్స్, కమ్యూటేషన్ మరియు ఇన్కమ్ ట్యాక్స్ కటింగ్స్ సరిగా జరిగాయా లేదా అనే అంశాలను పరిశీలించుకోవాలి. నవంబర్ మరియు డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి నెలల్లో అడ్వాన్స్ ట్యాక్స్ కటింగ్స్ సరిగ్గా జరిగాయా లేదా అన్నది కూడా చెక్ చేసుకోవడం అవసరము. ఫిబ్రవరి నెల జీతాల విడుదల తేదీలు మార్చి 1వ తేదీ శనివారం కావడంతో మరి 1వ తేదీన జమ అవుతాయా అంటే అవకాశాలు తక్కువగానే ఉన్నాయి. మార్చి 2వ తేదీ ఆదివారము బ్యాంకు సెలవు కావడంతో జమ ప్రక్రియ చేపట్టకపోవచ్చు. 3వ తేదీ సోమవారం కావడంతో సోమవారం నుంచి జీతాలు మరియు పెన్షన్లు జమ ప్రక్రియ అనేది యథావిధిగా ప్రారంభమవుతుంది. సిఫార్సులు. ఉద్యోగులు మరియు పెన్షనర్లు వీలైనంత త్వరగా తమ పే స్లిప్స్ డౌన్లోడ్ చేసుకొని పరిశీలించుకోవడం ఉత్తమం. ప్రత్యేకించి ఇన్కమ్ ట్యాక్స్, ఇతర డిడక్షన్లు మరియు కమ్యూటేషన్ అంశాలను సరిచూసుకోవాలి. ఫిబ్రవరి నెల జీతాల విషయంలో తీర్మానం మార్చి కొనసాగవచ్చని అయితే ముందుగానే అంచనా వేసుకొని ఆర్థిక ప్రణాళికలు సిద్ధం చేసుకోవడం మంచిది. ఇటీవల ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఆర్థిక శాఖతో నిర్వహించిన సమీక్ష సందర్భంగా ఏపీలో ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు జీతాలు, పెన్షన్లు రాష్ట్ర పరిస్థితి ఎలా ఉన్నా సరే 1వ తారీఖునే వారు అందుకునేలాగా చర్యలు తీసుకోవాలని అయితే ట్రెజరీ అండ్ అకౌంట్స్ డిపార్ట్మెంట్ వారికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అయితే ఆదేశాలు జారీ చేశారు. మరి చూడాలి ఫ్రెండ్స్, ఆర్థిక శాఖ వెంటనే స్పందిస్తే ఈ శనివారం రేపటి రోజున జీతాలు, పెన్షన్లు జమ చేస్తుందా లేదా అనేది తెలియాల్సి ఉంది. సో నేనైతే బిల్లులలో కదలికను బట్టి ఎప్పటికప్పుడు తాజా సమాచారాన్ని అయితే మీ ముందుకు తీసుకొస్తూనే ఉంటాను. మన ఛానల్లో వీడియోస్ అయితే రెగ్యులర్గా చెక్ చేస్తూ ఉండండి. ఇక ఉపాధ్యాయుల పే స్లిప్స్ ఈ విధంగా నిధి వెబ్ పోర్టల్‌లో గానీ, ఉద్యోగులైతే నిధి యాప్‌లో గానీ CFMSID పాస్వర్డ్ ద్వారా లాగిన్ అయ్యి మీ యొక్క పే స్లిప్స్‌ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా పే స్లిప్‌ని డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఫిబ్రవరి పెయిడ్ ఇన్ మార్చ్ పే స్లిప్స్ జనరేట్ కాబడ్డాయి. ఇప్పటికే మిత్రులందరికీ తెలిసిందే అండి. పెన్షనర్స్ అందరూ తప్పనిసరిగా ఫిబ్రవరి పే స్లిప్స్ డౌన్లోడ్ చేసుకొని ప్రింట్ తీసుకొని మన దగ్గర ఉంచుకోవడం చాలా అవసరం. ఎందుకంటే ఈ ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఈ నెల చివరి పే స్లిప్ అన్నమాట ఇది. ఇదే చివరి పే స్లిప్ ఈ ఆర్థిక సంవత్సరానికి. ఈ పే స్లిప్ మొదటి కాలంలో ఎర్నింగ్స్ కింద బేసిక్ పెన్షన్, డిఎన్ఎస్ అలవెన్స్, మెడికల్ అలవెన్స్, కమ్యూటేషన్ డిడక్షన్స్, అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ వివరాలు మనం చూస్తాము. పే స్లిప్‌లో రెండో కాలంలో వైటీడీ ఇయర్లీ ట్రాన్సాక్షన్ డీటెయిల్స్ కాలంలో మనకు మార్చి 1, 2024 నుంచి ఫిబ్రవరి 28, 2025 వరకు గల బేసిక్ పెన్షన్, డిఆర్, మెడికల్ అలవెన్స్, అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ వీటన్నిటిని కూడా 12 నెలల వరకు ఎంత పొందామో చూపి అందులోంచి 12 నెలల కాలానికి సంబంధించి మనము కమ్యూటేషన్ రికవరీ ఎంతయిందో ఆ మొత్తాన్ని మైనస్ చేసి టోటల్‌లో సంవత్సరం మొత్తం మనం పొందినటువంటి ఆదాయాన్ని ఇయర్లీ ట్రాన్సాక్షన్ డీటెయిల్స్ కాలంలో అయితే చూపబడుతుంది. ఈ కాలం చూసుకున్నట్లయితే ఆదాయ పన్ను గణనకు ఈ సంవత్సరంలో మనకు వచ్చిన ఆదాయం మొత్తం కనిపిస్తుంది. ఇదే మొత్తం ఈ పే స్లిప్‌లో కూడా కుడివైపున మనకి ఇవ్వబడినటువంటి ఫార్మ్ 16 డీటెయిల్స్‌లో అయితే గ్రాస్ సాలరీ చూపడం జరుగుతుందన్నమాట. ఇక మనం ఈ ఫైలింగ్ చేసేటప్పుడు ఐటీ రిటర్న్స్ నందు గ్రాస్ సాలరీగా ఈ కాలంలో చూపిన మొత్తము చూపడం జరుగుతుంది. ఈ ఆర్థిక సంవత్సరంలోనూ న్యూ రీజియన్‌లో 7 లక్షల వరకు ఆదాయం ఉన్నవారు పన్ను పరిధిలోకి రారు. కనుక వారికి ఇన్కమ్ ట్యాక్స్ నుంచి సబ్ ట్రెజరీ అధికారులు రికవరీ చేసి ఉండరు కాబట్టి అట్టివారు ట్రెజరీ అధికారుల నుంచి ఫార్మ్ 16 పొందలేరు. వారికి ఈ ఫిబ్రవరి నెల ఏదైతే చూపబడిన ఫార్మ్ 16లో ఉన్నటువంటి పే స్లిప్‌లో ఉన్నటువంటి ఫార్మ్ 16 గ్రాస్ ఇన్కమ్ ఆధారంగానే ఐటీ రిటర్న్స్ ఫైల్ చేసుకోవడానికి మార్గం సుగమం అవుతుంది. మనం 12 నెలల పే స్లిప్స్ తీసుకొని ఆదాయాన్ని గణించుకోవాల్సిన అవసరం అయితే ఉండదు. కనుక ఫిబ్రవరి పే స్లిప్ అనేది మనకు కీలకమండి. ప్రింట్ తీసుకొని మనము జాగ్రత్తగా
ఉంచుకోవడం మంచిదనమాట. ఇక ఆదాయపు పన్ను పడని పెన్షనర్స్ 3,00,000 పైబడిన ఆదాయం కలిగిన పెన్షనర్స్ ఫిబ్రవరి పే స్లిప్ ఆధారంగా చేసుకొని ఫైల్ చేయవచ్చు. సబ్ ట్రెజరీ అధికారులు ఇన్‌కమ్ టాక్స్ రికవరీ చేసిన వారందరూ సంబంధిత ఎస్టీఓలు ఫార్మ్ 16 దాఖలు చేసిన తర్వాత మాత్రమే రిటర్న్స్ చేయవలసి అయితే ఉంటుంది. ఈ సబ్ ట్రెజరీ అధికారులు ఇన్‌కమ్ టాక్స్ మినహాయించిన వారికి మాత్రమే ఫార్మ్ 16 జారీ చేస్తారు. మన పే స్లిప్‌లో ఫార్మ్ 16 వద్ద మన ఆదాయం చూపిన తర్వాత ఆదాయపు పన్నుకు న్యూ రీజియన్‌లో లెక్కలు చూపాక ఓల్డ్ రీజియన్‌లో చూపడం వల్ల గందరగోళం ఆహ్, పరిస్థితులైతే నెలకొన్నాయన్నమాట. సో, న్యూ రీజియన్‌లో ఉన్న వారికి కూడా ఓల్డ్ రీజియన్‌లో చూపడం వల్లే ఈ విధంగా గందరగోళం అయితే మొదలైంది. దీనిని సీఎఫ్ఎంఎస్ అధికారులు సరిదిద్దగా ఇంకా అలసత్వాన్నయితే వహిస్తూ ఉన్నారు. ఇది బాధాకరము. ఇక పెన్షన్‌లందరూ ఫిబ్రవరి పే స్లిప్ లాగానే మార్చ్ పెయిడ్ ఇన్ ఏప్రిల్ పే స్లిప్ కూడా ప్రింట్ తీసుకొని భద్రంగా ఉంచుకోవడం అవసరమండి. ఇక్కడ కాలమ్ 1లో ఎర్నింగ్స్ నందు మార్పులైతే ఉండవు. ఈ ఆర్థిక సంవత్సరం మొదటి నెల కాబట్టి ఇయర్లీ ట్రాన్సాక్షన్ డీటెయిల్స్‌లో ఒక నెలకు సంబంధించిన ఆదాయము, రికవరీ కనిపిస్తాయి. ఫార్మ్ 16 గ్రాస్ ఇన్‌కమ్ వద్ద మన ఎర్నింగ్స్‌లో చూపబడిన మొత్తాన్ని 12 నెలలకు హెచ్చించి గ్రాస్‌గా పెన్షన్‌గా అయితే చూపి ఆదాయపు పన్నులు లెక్క కడతారు. వచ్చే సంవత్సరం స్టాండర్డ్ డిడక్షన్స్ రూ. 75,000 పోను రూ. 12,00,000 ఆదాయం ఉన్నవారికి ఆదాయపు పన్ను చెల్లించవలసిన అవసరం లేదు. కావున సీఎఫ్ఎంఎస్ అధికారులు ఇప్పటికైనా పే స్లిప్ నందు ఫార్మ్ 16 లెక్కలు మార్చి సరైన విధంగా చూపాల్సిందిగా అయితే విజ్ఞప్తి. సో, ఇదే అండి ఫార్మ్ 16 మన యొక్క పెన్షన్ యొక్క పే స్లిప్‌లో ఇది మనకు ఫిబ్రవరి నెల చాలా కీలకమనమాట. ఈ ఫిబ్రవరి నెలలో వచ్చినటువంటి ఈ డీటెయిల్స్ ఆధారంగా మనకు అదనంగా ఏమైనా ఇన్‌కమ్ ఉన్నట్లయితే సో, 7,00,000, 8,00,000 అట్లా 7,00,000 దాటిపోయి ఇన్‌కమ్ ఉన్నట్లయితే టోటల్ ఇన్‌కమ్ అప్పుడు మనము ఫైల్ చేసుకోవాలి రిటర్న్స్ అంటే ఇవి డీటెయిల్స్ ఉపయోగపడతాయన్నమాట. ఇక పెన్షనర్స్ పే స్లిప్ డౌన్‌లోడ్ చేసుకున్న తర్వాత మీ యొక్క నేము, స్పౌస్ నేము, డిడక్షన్స్ అలాగే డేట్ ఆఫ్ బర్త్, ఎర్నింగ్స్ ఇవన్నీ కూడా మొత్తం సరిగ్గా అదే అదనపు క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ ఈక్యూపీ కలిసిందా లేదా ఇవన్నీ కూడా మనకు సీవీపీ రికవరీ అనేది 11 సంవత్సరాలు 3 నెలల్లో పూర్తయిన వారికి రికవరీ అనేది ఇంకా చెయ్యరనమాట. అది జరిగిందా లేదా అన్నీ చెక్ చేసుకోండి. సో, కొన్ని బిల్లులు పేమెంట్ స్టేటస్ చెక్ చేయడం జరిగింది. ఈ విధంగా బిల్లులు చాలా వరకు వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ స్టేజ్‌లో అయితే ఉన్నాయన్నమాట. ఇక ఎస్టీఓ గారి పరిధిలో తిరుపతి, మార్కాపురం, ఒంగోలు, గుంటూరు, మదనపల్లి, రాజమహేంద్రవరం, సత్తెనపల్లి, నెల్లూరు, మచిలీపట్నము, కైకలూరు, కర్నూలు, అద్దంకి, కడప, తెనాలి, బొబ్బిలి ఇప్పటివరకు అప్రూవల్ అయినటువంటి బిల్లుల వివరాలు కొవ్వూరు, నెల్లూరు, అనంతపురం, చింతలపూడి, ఏలూరు, విజయవాడ, ప్రకాశం, అలాగే నెల్లూరు, మడకశిర, కర్నూలు, ఏలూరు, రాజోలు, రైల్వే కోడూరు, సీతమ్మధార, పార్వతీపురం. సో, ప్రభుత్వం జీతాలు, పెన్షన్లు జమ చేసే శాఖలండి. శాఖల వారీగా జీతాలు, పెన్షన్లు జమ అయ్యే డిపార్ట్మెంట్స్ చూసుకున్నట్లయితే పోలీస్ శాఖ, రెవెన్యూ శాఖ, న్యాయశాఖ, ఏపీ గ్రామీణ సచివాలయ ఎంప్లాయీస్‌కి, హెల్త్ డిపార్ట్మెంట్, విద్యా శాఖ, పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ వీరికైతే మొదటగా జీతాలు జమ అవుతాయి. మిగతా శాఖల వారికి తర్వాత జమ అవుతాయన్నమాట. ఇక పెన్షనర్స్‌కి అతి ముఖ్యమైన సమాచారం అండి. ఈ ఒక్కరోజు మాత్రమే ఉంది మీరు ఏవిసి సబ్మిట్ చేయడానికి. వెదర్ మీరు ఎస్టీఓ దగ్గరికైనా వెళ్లి సబ్మిట్ చేయొచ్చు. లేదంటే ఆన్‌లైన్‌లోనే సబ్మిట్ చేయొచ్చు. ఖచ్చితంగా ఈరోజైతే సబ్మిట్ చేయండి. లేదంటే మార్చి నెల పెన్షన్ అయితే మనకు కట్ అయ్యే అవకాశం రాకుండా నిలిచిపోయే అవకాశం అయితే ఉంది. ఇక పే స్లిప్స్ ఈ విధంగా మనకు ఒక రిసిప్ట్ అయితే వస్తుందండి. లైఫ్ సర్టిఫికేట్ సంబంధించి సబ్మిట్ చేశాక ఇందులో మన డీటెయిల్స్ అన్నీ కరెక్ట్‌గా ఉన్నాయా? అలాగే కింద డిస్క్లైమర్‌లో మన యొక్క ఎస్టీఓ నేమ్. సో, మన యొక్క ట్రెజరీ నేమ్ వచ్చిందా లేదా అని చూసుకోండి. సో, దీనివల్ల మనకు ఖచ్చితంగా సక్సెస్‌ఫుల్ అయినట్లు లెక్క అన్నమాట. ఇక ఫిబ్రవరి మరియు మార్చి నెలలో చెల్లించవలసిన డీఏ, విషయానికి వచ్చినట్లయితే జీవో నంబర్ 28 ప్రకారంగా థర్డ్ ఇన్‌స్టాల్‌మెంట్ అరియర్ అమౌంట్ వచ్చేసి ఫిబ్రవరి 2025లో అలాగే జీవో ఎంఎస్ నంబర్ 30 ప్రకారంగా థర్డ్ ఇన్‌స్టాల్‌మెంట్ అరియర్ అమౌంట్ వచ్చేసి మార్చి 2025లో చెల్లింపులు చేపట్టాలని జీవోలో పేర్కొనడం జరిగిందనమాట. కానీ ఇంతవరకు మనకు ఎటువంటి డీఏ అరియర్స్ జమ కాలేదు. వాటి లిస్ట్ అయితే ఇక్కడ చూడొచ్చు. సుమారుగా 212 నెలలకు సంబంధించి డీఏ అరియర్స్ పెండింగ్‌లోనే ఉన్నాయి. సో, ఈ విధంగా జనవరి మరియు జూలై 2023కి సంబంధించి అరియర్ అమౌంట్ ఫస్ట్ 15 మంత్స్ తర్వాత 12 మంత్స్ టోటల్‌గా 27 మంత్స్ అయితే పెండింగ్‌లో ఉంది. దీనికి సంబంధించిన 30 ఇన్‌స్టాల్‌మెంట్ అరియర్ అమౌంటే ఇప్పుడు మనకు జమ కావాల్సి ఉందన్నమాట. ఈ ఫిబ్రవరి మరియు మార్చి నెలల్లో. సో, ప్రెజెంట్ మనం తీసుకుంటున్నటువంటి డీఏడీఆర్ అమౌంట్ ఇక్కడ చూడొచ్చు 33.67%.
సో, ఈ బిల్లులు మనకు జీతాలతో పాటయితే జమ కావండి. తర్వాతయితే జమ చేస్తారు. సో, ఉద్యోగ పెన్షన్‌లు కోరుకున్నది ఒకటే. ఈ యొక్క అరియర్ అమౌంట్ అయినా సరే జమ చేయండి. పెరుగుతున్న ధరల ఆధారంగా చేసుకొని, ఈ అరియర్ అమౌంట్ జమ చేయండి అనైతే కోరుతున్నారు. వీటి తాలూకా ప్రభుత్వము ఎంత మేరకు బకాయి పడిందో మనము ఈ టేబుల్‌లో చూడొచ్చు. 20,000 బేసిక్ ఉన్న వారికి ప్రభుత్వం రూ. 6,552 బకాయి పడిందనమాట. ఈ 30 ఇన్‌స్టాల్‌మెంట్ యొక్క అరియర్ అమౌంట్ డీఏ, ఉద్యోగులకు మరియు పెన్షనర్స్‌కు. సో, వారి వారి బేసిక్‌ని బట్టి ఈ విధంగా మనము టేబుల్‌లో చెక్ చేయొచ్చు. 30,000 బేసిక్ ఉన్న వారికి ఈ విధంగా రూ. 9,894 ప్రభుత్వం బకాయి పడింది. 40,000 బేసిక్ పే ఉన్నవారికి 13,200, అలాగే 50,000 బేసిక్ పే ఉన్నవారికి రూ. 16,380, 60,000 బేసిక్ పే ఉన్నవారికి 19,700, అలాగే 70,000 బేసిక్ పే ఉన్నవారికి రూ. 23,060 రావటం జరుగుతుంది. ఈ విధంగా బేసిక్ పెరిగే కొద్దీ ప్రభుత్వం మనకు చెల్లించవలసిన బకాయి అమౌంట్ కూడా పెరగడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, మరి ఈ 1 తేదీ అంటే రేపటి రోజున జీతాలు, పెన్షన్‌లు జమ అవుతాయా లేదా అనే మీ అభిప్రాయాన్ని కామెంట్ ద్వారా తెలియజేయండి. అలాగే ఈ డీఏ అమౌంట్ ప్రభుత్వం తర్వాతైనా జమ చేస్తుందా లేదా అనేది కూడా సో మీ అభిప్రాయాన్ని కామెంట్ ద్వారా తెలియజేయండి. ఏది ఏమైనప్పటికీ కూడా ఫిబ్రవరి నెల జీతాలు, పెన్షన్‌ల బిల్లుల అప్డేట్‌ని బట్టి ఎప్పటికప్పుడు తాజా సమాచారాన్ని అయితే మీకు అందిస్తూనే ఉంటాను. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని అప్డేట్స్ అయితే ఫాలో అవుతూ ఉండండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.